ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాం. కొంచెం లేట్ అయినా గానీ ఈ వీడియో నచ్చితే మనస్ఫూర్తిగా కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక వాక్య స్టోరీ గురించి తెలుసుకుంటాం. నమ్మకం ఉంటే చాలు, మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు దేవుడు. జానపురం అనే ఒక చిన్న ఊరిలో సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. సురేష్కి దేవుడంటే చాలా భయం ఉండేది, భక్తి ఉండేది. కాని జీవితంలో చూస్తే మాత్రం పరిస్థితి వేరేగా ఉండేది. అన్ని వైపుల నుండి ఫెయిల్ అవుతూనే ఉండేవాడు సురేష్. ఏ పని చేసినా సరే ఫలితం మాత్రం అతనికి అనుకూలంగా రాలేదు. అది చదువైనా సరే, పని అయినా సరే, జీవితంలో ఏ విషయం తీసుకున్నా సరే సురేష్కి మాత్రం అన్నీ వెనక్కే వెళ్ళేవి. అలాంటి సమయంలో అది సెప్టెంబర్ 1వ తేదీ అనుకుంటా, సురేష్ మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ప్రేయర్కి వెళితా అని. ప్రేయర్లో ఏం చెప్తారో పాస్టర్ గారు, ఏం జరుగుతుందో అని మనసులో అనుకుంటూ నడుచుకుంటూ ప్రేయర్కి బయలుదేరాడు. ప్రేయర్ హాల్ దగ్గరికి వెళ్లేసరికి సురేష్ అందరికంటే ముందే వెళ్ళాడు. పాస్టర్ గారు అక్కడే ఉన్నారు. సురేష్ వెళ్లి వినయంగా అన్నాడు, "వందనాలు పాస్టర్ గారు" అని. అప్పుడు పాస్టర్ గారు సురేష్ని చూసి ఒక మాట అన్నారు. ఆ మాట చిన్నదే, కాని సురేష్ జీవితాన్ని మార్చే మాట అది. పాస్టర్ గారన్నారు, "సురేష్, నువ్వు ప్రేయర్కి అందరికంటే ముందు వస్తున్నావు. దేవుడు నీ లైఫ్ తప్పకుండా మంచి పని చేస్తాడు" అని. ఆ ఒక్క మాట సురేష్ గుండెలో దిగింది. దేవుడు నా లైఫ్లో తప్పకుండా హెల్ప్ చేస్తాడు అని నేను నమ్ముతున్నాను. పాస్టర్ గారు, మీరు చెప్పిన ఈ మాట నా నమ్మకాన్ని ఇంకా పెంచింది అని సురేష్ లోపల అనుకున్నాడు. పాస్టర్ గారు నవ్వుతూ అన్నారు, "హా, వెళ్ళు" అని. సురేష్ లోపలికి వెళ్ళాడు. చర్చ్ని శుభంగా చూశాడు. చైర్స్ సరిగ్గా లేవు. వేరే వాళ్ళు వచ్చి వేస్తారు అని కూర్చోవచ్చు. కాని సురేష్ అలా చేయలేదు. తనే స్వయంగా చైర్స్ అన్నీ సరిగ్గా వేశాడు. మైక్ కూడా తనే సెట్ చేశాడు. అంతేకాదు, అందరికంటే ముందే ప్రేయర్ మొదలుపెట్టాడు. పాటలు పాడటం మొదలుపెట్టాడు. ఎలా పాడుతున్నాడంటే, ఆ రోజు ప్రేయర్ అయిపోయింది. అందరూ వందనాలు ఇచ్చుకున్నారు. ఆ వందనాలలో సురేష్కి ఒక వాక్యం వచ్చింది. సమూయేలు 26:25, "నీవు గొప్ప కార్యములు చేయుదువు, నీవు నిశ్చయముగా విజయం పొందుతువు" అని. అక్కడే ఉన్న సిస్టర్ ఒకామె సురేష్ని చూసి అడిగింది, "సురేష్, నీకు ఏ వాక్యం వచ్చింది చూపించు" అని. సురేష్ నవ్వుతూ చూపించాడు. "హా, చూడు కీర్తి" అన్నాడు సురేష్. కీర్తి వాక్యం చూసింది. ఒక్క క్షణం ఆగింది. తరువాత అంది, "చాలా మంచి వాక్యం వచ్చింది సురేష్" అని. "దేవుడికే మహిమ" అన్నాడు సురేష్. ఆ మాటలతో ప్రేయర్ అయిపోయింది. అందరూ కలిసి ఇంటికి వెళుతున్నారు. వెళుతూ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు మనసులో ఒక విషయం అనుకుంటున్నారు. సురేష్కి మంచి వాక్యం వచ్చింది నిజమే, కాని తన జీవితంలో మంచి జరగటం లేదు గదా అని. అన్ని వైపుల నుండి ఫెయిల్ అవుతున్న సురేష్కి ఆ వాక్యం నిజంగా నెరవేరుతుందా అని వాళ్ళు మనసులో సందేహపడుతున్నారు. కాని కీర్తి మాత్రం వేరేగా అంది, "దేవుడు తప్పకుండా సురేష్ జీవితంలో మంచి కార్యాలు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది" అని. "మనం సురేష్ జీవితంలో మంచి జరగాలని కోరుకుంటున్నాం" అని కూడా అంది కీర్తి. ఆ మాటలు విన్నారు. కాని నిజంగా సురేష్ జీవితంలో ఏం జరిగింది? ప్రేయర్కి వచ్చే వాళ్ళందరూ ఎందుకలా అనుకుంటున్నారు? సురేష్ జీవితంలో ఇంకా మంచి జరగలేదా? జీవితం ఇంకా బాగుపడలేదా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ మరుసటి రోజు సురేష్ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పిలిచింది, "సురేష్, పొలానికి నీళ్లు పెట్టిరారా" అని. "హా, సరే అమ్మా, వెళుతున్నాను" అని చెప్పాడు. బయలుదేరాడు. వెళుతూ దేవుని పాటలు పాడుకుంటూ పొలానికి వెళ్ళాడు. నీళ్లు పెట్టి వస్తున్నాడు. అంతలో వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చారు. "సురేష్, నీళ్లు కొంచెం బాత్రూంలో పెట్టురా, స్నానం చేస్తాను" అన్నారు. "సరే నాన్న, పెడతాను" అని నీళ్లు తీసుకొని బాత్రూంలో పెట్టాడు. నీళ్లు పెట్టి ఇంట్లోకి వచ్చాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. "రే సురేష్, నువ్వు ఆ పేపర్లో ఫెయిల్ అయినావారా" అని అడిగాడు. "అవునారా? అలా ఫెయిల్ అయినానారా? మంచిగానే రాశాను గదా" అని అన్నాడు సురేష్. అంతలోనే వాళ్ళ డాడీ ఇంట్లోకి వచ్చారు. సురేష్ వాళ్ళ ఫ్రెండ్తో, "సరేరా, మళ్ళీ చేస్తా, ఆగు" అని ఫోన్ పెట్టేశాడు. ఆ మరుసటి రోజు వాళ్ళ డాడీకి సురేష్ రిజల్ట్ వచ్చిందని తెలిసింది. "రే సురేష్,
నీకు రిజల్ట్ వచ్చిందట గదారా, ఎన్ని సబ్జెక్టులు వచ్చాయో చెప్పు అని అడిగారు నాన్నగారు. సురేష్ కొంచెం సేపు ఆగాడు, మాట్లాడలేదు. వాళ్ళ డాడీ సురేష్ని చూసి మళ్ళీ అన్నారు, అన్ని సబ్జెక్టులు పోయాయారా? నువ్వు ఎప్పుడూ పాస్ అయినవు లేదు, నీకు చదువు రాదు, నీకోసం ఎంతో డబ్బులు పెడుతున్నాం, నువ్వు చదివింది ఏంటిరా, ఇదేనా అని కోపంగా అన్నారు. సురేష్ తల దించుకున్నాడు, మాట్లాడలేదు. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్, ఎప్పుడు జాబు వస్తుందిరా నీకు అని మళ్ళీ అడిగారు డాడీ కోపంగా. అప్పుడు సురేష్ మెల్లగా అన్నాడు, నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను డాడీ, దానికి కూడా జాబ్స్ ఉన్నాయి, మంచి శాలరీ వస్తుంది అని. ఎప్పుడూ పనికిరాని పనేగా నువ్వు చేసేది, ఎందుకు పుట్టావురా మాకు? చదువు రాదు, మాట్లాడడం రాదు, పక్కింటి అంకిల్ వాళ్ల అబ్బాయి ఉన్నాడు చూడు, నెలకి 50K అంట, నువ్వెందుకున్నావురా అని చాలా కోపంగా తిట్టాడు నాన్నగారు. ఆ మాటలు సురేష్ గుండెలో గుచ్చుకున్నాయి. ఇంట్లో ఉండలేకపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. నేరుగా చర్చ్కి వెళ్ళాడు సురేష్. కళ్ళనీళ్లతో ప్రార్థన చేశాడు, ప్రభువా, నాకు ప్రార్థన చేయడం రావడం లేదు, నా ప్రార్థన నువ్వు వినడం లేదా ప్రభువా? ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా? మా ఇంట్లో నన్ను నువ్వు పుట్టించి మాకు గండంగా ఉన్నారు దేవా అని అన్నారు. నిజంగా నేను దేనికి పనికిరానివాడినా? అందరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నువ్వైనా నా మొరాన్ని వినుమా ప్రభువా, నీ మీద నాకు నమ్మకం ఉంది ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేశాడు సురేష్. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ అమ్మ ఇంట్లో, వాడింకా రాలేదండి, ఏడికి వెళ్ళాడో అంది. అవునా, ఎక్కడికి వెళ్తాడులే, చర్చిలోనే ఉంటాడు అన్నారు నాన్నగారు. అన్నం కూడా తినలేదు వాడు అంది అమ్మ. వాడేం కాదు, ఒకరోజు తినుకుంటే ఏమవుతుంది అన్నారు నాన్నగారు. ఆ రాత్రి బాధగా ఏడుస్తూ చర్చ్లో పడుకున్నాడు సురేష్. తెల్లవారింది. వాళ్ళ అమ్మ వచ్చి రారా అని పిలిచింది. ఇంటికి వెళ్ళాడు సురేష్. స్నానం చేసి ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అలా 3 సంవత్సరాలు గడిచాయి. సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చాయి, సురేష్ తప్ప. ఒకరోజు సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సురేష్ ఇంటికి వచ్చారు. సురేష్ లేదా అని అడిగారు. లేదు అని వాళ్ళమ్మ చెప్పింది. వాళ్ళు వాళ్ళ డాడీని పలకరించారు. బాగున్నారా అంకుల్ అని అడిగారు. బాగున్నారా, ఏటు వచ్చారు, సురేష్ కోసమా అని అడిగారు. అవునంకుల్ అన్నారు వాళ్ళ ఫ్రెండ్స్. మేమేం చేస్తున్నామో అంకుల్, ఇప్పుడు మాకు జాబ్స్ వచ్చాయి అంకుల్ అని చెప్పారు. అవునా అన్నారు అంకుల్. మీవాడికి జాబ్ వచ్చిందా అంకుల్ అని అడిగారు. వాడు ఎడిటింగ్ ఏదో నేర్చుకుంటున్నాడట్రా అని అన్నారు నాన్నగారు నిర్లక్ష్యంగా. సరే అంకుల్, మళ్ళీ కలుస్తాం, వెళతామని వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్. కొంచెం అన్నం తిని వెళ్ళండి అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఇప్పుడే తిని వచ్చాం అంకుల్, పని ఉంది, మళ్ళీ కలుస్తాం అని వెళ్ళిపోయారు. సురేష్ ఇంట్లోకి వచ్చాడు. మా ముద్దుల కొడుకు వచ్చాడు, అన్నం పెట్టేగా అని కోపంగా అన్నారు నాన్నగారు. అందరూ జాబ్స్ చేస్తుంటే నువ్వు ఎడిటింగ్ అని తిరుగుతున్నావు గట్టిగా అడిగారు నాన్నగారు. సురేష్ వాళ్ళ నాన్నగారు, ఎంతవరకు రూపాయి వచ్చింది చెప్పు దానివల్ల అని అన్నారు. నువ్వు ఎందుకు పనికిరావురా అని మళ్లీ మొదలుపెట్టారు నాన్నగారు. సురేష్ ఏమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. మళ్లీ చర్చ్కి వెళ్ళాడు. కళ్ళనీళ్లతో మళ్లీ ప్రార్థన చేశాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. వాళ్ళ అమ్మ అన్నం పెట్టింది. తినకుండా సురేష్ బైబిల్ ఓపెన్ చేశాడు. బైబిల్ ఓపెన్ చేయగానే 3 సంవత్సరాల క్రితం వచ్చిన వాక్యం కనిపించింది. సమూయేలు 26:25 నీవు గొప్ప కార్యములు చేయుదువు, నీవు నిశ్చయముగా విజయం పొందుతువు అని. సురేష్ ఆ వాక్యం చదివాడు. కళ్ళు మూసుకున్నాడు. మనసులో అన్నాడు, ప్రభువా, నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. అసలు సురేష్ జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ వాక్యం చదివిన తర్వాత సురేష్ ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. మనసులో ఒక శాంతి ఉంది. ఏమవుతుందో తెలియదు, కాని దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మాత్రం ఉంది. తెల్లవారింది. ఆ మార్నింగ్ సురేష్ ఫోన్ మ్రోగింది. తీశాడు. అవతలి వైపు నుండి ఒక కంపెనీ వాళ్లు మాట్లాడుతున్నారు. సురేష్ గారు, మీరు చేసిన ఎడిటింగ్ చాలా బాగుంది. మా సోషల్ మీడియాకి మీరే ఎడిటింగ్ చేయండి. స్టార్టింగ్ ప్యాకేజ్ నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాం, తర్వాత పెరుగుతుంది అని చెప్పారు. సురేష్ ఒక్క క్షణం మాట్లాడలేదు. లోపల గుండె గంతులు వేస్తోంది కానీ బయటకి శాంతంగా అన్నాడు, సరే సార్, తప్పకుండా చేస్తాను అని. ఫోన్ పెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. మనసులో దేవుడికి కృతజ్ఞత చెప్పాడు.
మరుసటి రోజు నుండే జాబ్కి వెళ్ళమన్నారు. ఆ మార్నింగ్ సురేష్ తొందరగా రెడీ అయ్యాడు. వెళుతుండగా వాళ్ల నాన్నగారు చూశారు. ఏంటిది, మా కొడుకు పొద్దుగాలే బలదూరికి పోతున్నాడు అని నవ్వుతూ అన్నారు. సురేష్ ఏమీ మాట్లాడలేదు. మనసులో నవ్వుకొని వెళ్ళిపోయాడు. అలా ఒక్కరోజు కాదు, రోజూ వెళ్ళాడు. 1 మంత్ అయింది. సురేష్ ఆ రోజు కూడా మార్నింగ్ లేచి రెడీ అవుతున్నాడు. వాళ్ల డాడీ చూసి అన్నారు, ఏంట్రా, మార్నింగ్ లేచి నైట్ ఎప్పుడో వస్తున్నావు? ఏమైనా దొంగతనం చేస్తున్నావా? నీకు అంత కర్మ ఏముంది అని అన్నారు. సురేష్ ఆ మాటలు పట్టించుకోలేదు. మనసులో ఏమీ అనుకోలేదు. నిదానంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు సురేష్ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడ్డాయి. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నా ఫస్ట్ మంత్ మనీ అమ్మా, తీసుకో అని చెప్పాడు. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది. అవునా, ఎన్ని రోజులు వెళ్ళావురా జాబ్కి, నాన్నకి చెప్పావా అని అడిగింది. అవునమ్మా అని చెప్పాడు సురేష్. సురేష్ నేరుగా చర్చ్కి వెళ్ళాడు. పాస్టర్ గారిని చూసి అన్నాడు, ప్రేజ్ ద లార్డ్ పాస్టర్ గారు అని. ప్రేజ్ ద లార్డ్ సురేష్, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావేంటి అని అడిగారు పాస్టర్ గారు. నాకు ఈ మంత్ శాలరీ వచ్చింది పాస్టర్ గారు అని చెప్పాడు సురేష్. పాస్టర్ గారు ఆశ్చర్యంగా చూశారు. అవునా, సంతోషం. నీకు జాబ్ వచ్చిందని నాకు చెప్పలేదే సురేష్ అని అన్నారు. అలా ఇప్పుడు చెప్పాను పాస్టర్ గారు అని నవ్వాడు సురేష్. తరువాత సురేష్ పాస్టర్ గారికి ఒక మాట చెప్పాడు. అది చాలా ఇంపార్టెంట్ మాట. పాస్టర్ గారు, నాకు 3 సంవత్సరాల క్రితం వచ్చిన వాక్యం ఇప్పుడు నెరవేరింది పాస్టర్ గారు అని చెప్పాడు. పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగారు. మనసులో ఆ వాక్యం గుర్తొచ్చింది. సమూయేలు 26:25. నీవు గొప్ప కార్యములు చేయుదు, నీవు నిశ్చయముగా విజయము పొందుదువు. పాస్టర్ గారి కళ్ళు చెమర్చాయి. అవును సురేష్, నిజమే, దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడు అని అన్నారు పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు ప్రేయర్లో అందరికీ చెప్పారు, చూశారా ఫ్రెండ్స్, మన సురేష్కి జాబ్ వచ్చింది. మనం 3 సంవత్సరాల క్రితం చూసిన వాక్యం గుర్తుందా? ఎప్పుడు నెరవేరింది? ఇప్పుడు నెరవేరింది. కొన్నిసార్లు సమయం పట్టొచ్చు, కానీ మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్లో కూడా చాలామంది ప్రవక్తలకి కొన్ని సంవత్సరాల తర్వాత వాక్యం నెరవేర్చాడు దేవుడు. అలానే మీ లైఫ్ కూడా చేస్తాడు అని చెప్పారు పాస్టర్ గారు. ఆ మాటలు అక్కడున్న అందరి గుండెల్లో దిగాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మొదటిది, ఎప్పుడూ పట్టు వదలకుండా చెయ్యాలి చేసే ప్రతి పని. సురేష్ 3 సంవత్సరాలు ఎవరూ అర్థం చేసుకోకపోయినా, అందరూ తిట్టినా వెక్కిరించినా ఎడిటింగ్ వదల్లేదు, పట్టు వదల్లేదు. రెండవది, నమ్మకంతో చెయ్యాలి ప్రతి పని. సురేష్కి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే ఆ కష్టమైన రాత్రులలో కూడా ముందుకు వెళ్ళగలిగాడు. మూడవది, దేవునితో ఎప్పుడూ కలిసి ఉండాలి. సురేష్ ఎంత కష్టం వచ్చినా చర్చ్ వదల్లేదు, ప్రార్థన వదల్లేదు, దేవుణ్ణి వదల్లేదు. అందుకే దేవుడు కూడా సురేష్ని వదల్లేదు. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కొన్నిసార్లు సమయం పట్టొచ్చు, కానీ తప్పకుండా చేస్తాడు. ఈ స్టోరీలో 3 సంవత్సరాల తర్వాత వాక్యం నెరవేర్చాడు దేవుడు. అలానే మీ జీవితం తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుడికే మహిమ.